కుశాగ్ర బుద్ధి అనేది వేళ చాలా గొప్ప మాట. దర్భ, కుశ అంటే దర్భ, అగ్రం అంటే దాని కొస. ఆ దర్భగడ్డి ఎంత గొప్పది అంటే, ఎంత మురికి నీళ్ల మీద అది పడినా సరే మురికి నీళ్ళని అది శుభ్రం చేస్తుంది, కానీ ఈ మురికి దర్భనేం చేయలేదు. దర్భ అంత పవిత్రమైంది. దర్భ విలువ తెలిసినటువంటి బ్రాహ్మణులు ఉంటారే, వారు ఎంత ఇదిగా ఆలోచిస్తారంటే, ఎక్కడైనా పూజకి పౌరోహిత్యానికి వెళ్ళినప్పుడు అక్కడ పీట లేకపోతే పెద్దగా ఆలోచించరు. బాబు దర్భగడ్డి పట్టుకోవడానికి కింద 2 పరకలు వేసుకొని కూర్చుంటారు, అంతే, ఇంకా మాకేం అక్కర్లేదని చెబుతారు. ఆ దర్భ వేసేస్తే ఆసనం ఉన్నట్టే. అసలు పైగా పీట వేసినా కూడా దర్భ వేయాలి, అది లెక్క. ఒక పురోహితుడు బ్రాహ్మణుడు కూర్చోవాలంటే పీట వేసినా, మీరు సింహాసనం వేసినా దర్భ వేయాల్సింది. అంత పవిత్రమైనది దర్భ. దాని అగ్రం, దాని కొస చాలా సూదిగా ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయాలంటే వేరే అక్కల, దానికి తగిలితే చాలా వచ్చేస్తుంది అంటే. మనిషి బుద్ధి అంత చురుగ్గా ఉండాలి, దాన్ని కుశాగ్ర బుద్ధి అంటే.